హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంటది. అంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దేవుని పరిశుద్ధమైన నామం దీవించును గాక. మరి ఇక్కడ ఏమనంటే ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట మీద మరి ఈ ఉదయకాలము బోధించాలని ఆశపడుతున్నాను. అయితే ఆతిథ్యము చేయ మరువకుడి అంట. మరి అంతకన్నా ముందుగా కొన్ని మాటలు చూసుకుంటే ఏమంటే, మనము ఆయనతో సహవాసము చేసిన ఎడల, యోబు గ్రంథంలో ఉంటదన్నమాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగునను. ఈ ఉదయకాలం మనము ఆయనతో కలుస్తున్నాం. ఎవరితో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం, అంటే ఆయనతో సంభాషిస్తున్నాం, అంటే ఆయన మాటలు మనము గ్రహిస్తున్నాం కాబట్టి ఆయనతో సహవాసం చేస్తున్నాం ఒక మాట అన్నట్టు. అయితే అంతేకాకుండా ఒక భక్తుడు అన్నాడు, ఆయన ఎవరంటే జార్జ్ ముల్లర్. ఏమన్నాడు అంటే, నువ్వు ఆయనతో నడిచినప్పుడు నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన నిన్ను ఎన్నటికీ నిరాశపరచడు అంటారు. ఆయన నిన్ను ఎన్నటికీ నిరాశపరచడు అంటారు. దేవుని మాట అన్నారు. ఆయన మాట జార్జ్ ముల్లర్ అన్న వ్యక్తి అంటారు. మనము ఈ ఉదయకాలం, ప్రతి ఉదయకాలం మరి ఆయనతో సహవాసం చేస్తున్నంటే మన పరిస్థితి, మన అవసరం ఏంది, మన అక్కరిదేంది, మనము ఎన్నడూ నిరాశపరచడని చెప్పండు. మరి యొక్క సందర్భంలో చూస్తే 119 కీర్తన ఉంటుంది అన్నమాట. 119 కీర్తన 165వ వచనం ఉంటుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వారు తూలి పడుటకు కారణం ఏమి లేదని చెప్పండి. అలాగా ఈ ఉదయకాలం, ఈ వేకువజామున ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో ఈ యొక్క ఉదయకాలం మన శరీరానికి కావలసిన ఆహారం కాక ఆత్మ సంబంధమైన ఆహారము మొట్టమొదటిగా ఈ ఆత్మకు ఆహారం వేస్తున్నాం అంటే మనం ఎంతో ధన్యులము కదా. దేవునికి స్తుతించాలని హల్లెలూయా చెప్పాలని నాకు ఆశ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు సమయంలో మనం చెప్పిన మాట ప్రకారం చూస్తే ఆతిథ్యము చేయ మరవకుడి, మనం అందరం సేవకులం కాబట్టి అంత విప్పడం అవసరం లేదనుకుంటా. అయితే మొదటి పేతురు 4వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే ఏమంటుందంటే, మొదటి పేతురు 4వ అధ్యాయం 9వ వచనం కూడా సనుగు కొనకుండా ఒకనికి ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యం చేస్తే సనుగు కొనకుండా ఆతిథ్యం చేయమని చెప్పి ఉంది. మరి అంతేకాకుండా మరి యొక్క ఉదాహరణ చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే కూడా పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని ఇక్కడ రోమపత్రిక 12:13. ఈ యొక్క ఆతిథ్యం విషయంలో చూస్తే మరి కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి ప్రసంగం చేస్తున్న సమయంలో 3 రోజులు అక్కడ అన్నం అనక, ఆహారం అనక, దప్పి అనక, ఏమనక మరి ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని అత్యాసక్తితో మంత్రముగ్ధులై వినుచున్న సమయంలో 3వ దినమున తిరిగి వారి గృహములకు పంపించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించి, వీళ్ళని ఇప్పుడు ఈ సమయంలో వదిలి వెళితే మరి మార్గ మధ్యములు తూలి పడుదురేమో, సొమ్మసిల్లి పడుదురేమని చెప్పి ఇక్కడ ఎవరి దగ్గర ఆహారం ఉన్నదా అని చెప్పి తన శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇంతమందికి సరిపడే రొట్టెలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క గుంపులోని, ఆ యొక్క సమూహంలోని ఒక బాలుడు తన ఆ కుమారునికి 5 రొట్టెలు 2 చేపలు మరి ఒక క్యారేజ్ బాక్స్ లాగా, ఒక టిఫిన్ బాక్స్ లాగా కట్టి తోలిచ్చుంటన్నట్టు. ఆ బాలుడు ఏం చేసిందంటే, నా దగ్గర ఉన్నాయని చెప్పి చేతులు ఎత్తి మరి ఆ యొక్క బుట్టను తీసుకెళ్లి ఆ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాటిని తీసుకొని ఆశీర్వదించి మరి 5,000 మంది తినగా మరి ముక్కలు వేరి 12 గంపలుగా మరి ఇతబడినట్టు మనం తెలుసు ఈ వాక్యం. అయితే ఇది ఏం చెప్తానంటే ఆశీర్వదించడం, దేవుడు వాటిని ఆశీర్వదించి మరి అందరికి పంచిపెట్టు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఆ బాలుడు సనిగిలేడు, ఇది ఒక్కటి నేను తింటే నాకు సరిపోతుంది, మళ్ళీ వాళ్ళకి ఎందుకు వేయాలని చెప్పని తన మనసులో అనుకునలేడు. కాబట్టి అంతమందికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడుగా అని చెప్పి మాటలు భావించుకునొచ్చు. అయితే మరి ఇంకొక మాటలు చూస్తే కీర్తన 15వ అధ్యాయము 1వ వచనం కూడా చూస్తే ఏముందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంట. యెహోవా
నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. మరి ఎంత ప్రశ్నిస్తాం. అయితే ఆ ఎవరైతే ఆ మాట అంటున్నట్టే ఎటువంటి క్యారెక్టర్ గలవాడైతే ఉండంటే ఆ నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అనే ప్రశ్న ఇక్కడ ప్రశ్న గుర్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడే అని చెప్పండి. యథార్థంగా అటువంటి వాడు ఆయన గుడారములో అతిథిగా ఉండాల అనే మాట తెలివిస్తుంది. అయితే ఈ బాలుడు కూడా మరి యథార్థముగా మరి తను తెచ్చి తన తల్లి కట్టినట్టు ఆ రొట్టెలను చేపను అక్కడ ఇచ్చినప్పుడు అందరూ ఆశీర్వదింపబడినట్లు అందరూ అభుజించినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమ, మరి ఈ విషయంలో ఆతిథ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ఉదాహరణ అర్థమయ్యే రీతిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే ఒక సేవకుడు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక సేవకుడు అనగా ఒక దీన సేవకుడు, ఒక సువార్థికుడు, ఒక పాస్టర్. అయితే ఆ యొక్క ట్రైన్ లో వెళుతున్నప్పుడు మరి ఒక సీట్ లో కూర్చున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి పల్లీలు అవి ఇవి అమ్మే వ్యక్తులు ఎందరో తటస్థించి మనకు ఎదురవుతుంటారు. ఆ సమయంలో ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్నట్టు 5 రూపాయలు 10 రూపాయలు పల్లి తీసుకున్నప్పుడు తన పక్కలో ఉన్న వాళ్ళకి ఇరుగు వారికి ఇటు పక్క కూర్చున్న వారికి, మరి ఇటు పక్క ముందు పక్క అక్కడక్కడ కూర్చున్న వాళ్ళకి తన పక్కన ఉన్న వాళ్ళకి పెట్టినట్టు. ఇది సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఉండే క్యారెక్టర్ అంటే లక్షణం, మంచి పద్ధతి. ఇది మన దేని నమ్మిన బిడ్డలకు ఇట్లా ఇతరులకు పెట్టడం అనేది మంచి లక్షణం. అయితే ఆ విధంగానే అందరికి పెట్టినప్పుడు తనతోటి కొన్ని మాత్రం మిలిగినాయి. ఇప్పుడు తినని వస్తాయి, కొన్ని వస్తాయి, 10 రూపాయల కంటే కొన్ని వస్తాయి. అన్ని పంచంగా కొన్ని మిగిలినప్పుడు ఆ కొన్నిటిని చూసి, ఏం ప్రభా నీ వాక్యం 11 ఉంది అన్నాడు. 11వ అధ్యాయం 24 అనుకుంటాం. సామెతలు 11వ అధ్యాయం 24 ఏంటంటే వెదజల్లి అభివృద్ధి పొందగలరు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఆ సేవకుడు ఇతరులకు పెట్టిండు, దేవుడు తనకు ప్రేరేపిస్తేనే తప్ప పెట్టిండు. ఆ పెట్టిన తర్వాత తన దగ్గర మిగిలిన కొన్నిటిని చూసుకొని, ఏం ప్రభా ఈ వాక్యం అయితే ఈ విధంగా సెలవిస్తుంది, వెదజల్లు అభివృద్ధి పొందుదురు అని చెప్పి అన్నావు. ఇదేనా వెదజల్లితే నీకు ఇచ్చిన ప్రతిఫలము? గీ 2ఏనా గీ 3ఏనా నాకు మిగిలినవి అని తనలో తాను దేవుని హీనపరుస్తున్నాడు. అంటే అవమానపరుస్తున్నాడు. తన మనసుకు తెలుసు, దేవునికి తెలుసు, కానీ మాత్రం పక్కన ఉన్న వాళ్ళకి ఎవరు తెలుస్తలేదు. అయితే ఆ ప్రయాణికులు తీసుకున్నటువంటి ప్రయాణికులు కొంత సమయం అయిన తర్వాత వారి స్టేషన్ వచ్చినప్పుడు దిగి వెళుతూ అయా పటాయా అని చెప్పి ప్రత్యుపకారంగా వారి తోటి ఉన్నట్టు స్వీట్ బాక్స్ ప్రయాణంలో కొంతమంది ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ మరి ప్రయాణంలో మరి మధ్యలో ఆకలి కాకుండా ఏమైనా తినాలని చెప్పి తినుబండరాలు ఇచ్చుకుంటారు, ఎందరో ఉండరు. అదే ప్రకారంగా ఆ వాటిలో ఈ సేవకునికి ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఇచ్చి వెళుతున్నారు ప్రత్యుపకారముగా. ఆ సమయంలో అంత మరి అది తనతో ఉన్నట్టు ఆ యొక్క సంచి బ్యాగు, అది ఏది బైబిల్ ఇట్టుకునే బ్యాగులా అంత నిండిపోయినా అన్నట్టు. కొందరు పండ్లు ఇవ్వడము, కొందరు తినుబండారు స్వీట్ గాని, మరి వారు తీసుకున్న అన్నము గాని, చపాతీలు గాని వారి దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి ఇచ్చినాను. అయితే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమాట అంటే మన ఏమందంటే అక్కడ గలతీ 6వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. ఏమంటదంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు అని చెప్పి. అప్పుడు ఆ సేవకునికి అవమానకరంగా అయింది. నేను భూమిని ఆకాశంలో కలదీసిన దేవుని అవమానపరిచినట్టుగా నేను అంటి కదా నా మనసులా. కానీ ఆయన ఎన్నటికీ మోసపోడు, మనుషుడే మోసపోతాడు అని చెప్పి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఎంతో సంతాపబడినట్టు చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, మరి ఈ ఉదయ కాలము మరి నీతో నాతో మాట్లాడుతున్నాం. ఏమనంటే ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవకుడి అంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 15 వరకు చూస్తే సారెపాతు అనే విధవరాలు ఆనాడు ఏలియా చెప్తున్నాడు, ఏమన్నా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు అని చెప్పి, 3.5 సంవత్సరాలు పడదని చెప్పి ప్రకటించినప్పుడు ఆ యొక్క విధవరాలు తనకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు మరి తన బుడ్డిలో కొంచెం నూనె, మరి తొట్టిలో కొద్దిగా పిండి, ఈ పిండిని ప్లస్ మరి నూనెను అప్పం చేసుకొని తిని చనిపోదామని చెప్పి ఊరి గవిని దగ్గరికి వెళ్ళి కట్టె పుల్లలు ఏరడానికి వచ్చింటది. అదే సమయాన మరి ఆ ఏలియా అను ప్రవక్త
ఆ సందర్భంలో మరి అక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో మరి ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏమంటుంటే, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఆ స 10వ వచనం చూస్తే, అందుకు అతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఏలియా అడుగుతున్నాడు ఆమె. అన్నప్పుడు ఆమె ఏం చేసింది? నీళ్లు తెచ్చింది. మొదట వేసిన ఆయన దగ్గర తీసుకు మళ్ళా కింది మాటలు చూస్తే 11వ వచనం చూస్తే 13వ వచనంలో అప్పుడు వెళ్ళి ఆమెతో ఇట్లను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. నేను చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా దగ్గరకు తీసుకొని రాము, అటు తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను అని చెప్పి ఆ యొక్క సేవకుని మాట. మరి ఏలియా చెప్పిన మాట ప్రకారము ఆ సారెపాతు విధవరాలు మొదటగా ఆ అప్పమును తెచ్చి ఆ ప్రవక్త అయిన ఏలీషాకి ఇచ్చినప్పుడు ఆ 3.5 సంవత్సరాలు కరువు ఎరగలేదని చూస్తున్నాం. ఆ 3.5 సంవత్సరాలు కరువు అనేది ఆమెకు తెలియదు. అయితే మరి యొక్క మాట చూస్తే కారణం ఏంటంటే ఒక సేవకునికి ఇచ్చినట్లు ఈ ఆహారం. భూమిని ఆకాశం సమస్తం కలదేసిన దేవుని సేవకునికి ఇచ్చినప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అన్నాడు ఊరుకోండి. ఆమెకు కావలసిన ప్రతి అవసరత ఏందో ఆయనకు తెలుసు. ఈ లోకములో ఒక రైతు ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనము మొలిచి పెద్ద అయినప్పుడు దానికి 100 కాయలు లేక 100 వరి గింజలు లేక 100 గోధుమ గింజలు ఈ విధంగా ఆయన రెట్టింపు చేసేటోడు ఆయనని. కాబట్టి ఆయన సేవకుని ఆకలి కొనక ఆకలి కొననీయకుండా మరి ఆ సారెపాతు విధవరాలు మరి ఆ దాసునికి ఆ యొక్క ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆయన చూసుకుంటూ ఉండలేడు. కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు ఆమె కరువు అనేది ఎట్లనో తెలియలేదు. ప్రియమైన దేవుని సేవకులారా, మరి యొక్క భాగం చూసుకుంటాం. ఆ మూల వాక్య ప్రకారం చూస్తే హెబ్రీ 13:1 కొద్దాం. మళ్ళీ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అనింది. అయితే తర్వాత వచనం చూస్తే దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు వాళ్ళకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరి ఆ యొక్క భాగంలోకి వెళ్ళాలంటే ఆది కాండంలోనికి వెళ్దాం. ఆది కాండం చూస్తే అక్కడ ఏముందంటే 18వ అధ్యాయం. ఆది కాండం 18వ అధ్యాయం చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అప్పుడు అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట సాగిలపడి నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గూడారపు వాకి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని చెప్పి అబ్రాహాము ఆ యొక్క దాసులని, ఆ యొక్క దేవదూతలను, ఆ యొక్క మనుషులను ఏమంటారంటే, మీరు నా గుడారానికి వచ్చి నేను ఇచ్చి తను పుచ్చుకొని చెప్పి అడుగుతున్నట్లుగా మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి అప్పుడు ఏం చేసిండు? ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుడారం దగ్గరికి తొలగొచ్చినప్పుడు తన భార్య అయిన శారమతో ఈ మాట అంటాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచి. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మరి అబ్రాహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రకారం చూస్తున్నాం మనము. అయితే తన భార్యకి ఏం చేసింటే ఆ యొక్క మానికల అప్పం చేసి పెట్టు, నేను దబ్బన ఆ మంద దగ్గరికి వెళ్ళి దూడ తెచ్చి మంచిగా అది ఇచ్చి మరి మంచిగా ఆతిథ్యం ఇద్దామని చెప్పి తన భార్యతో చెప్పిండు. మరి పక్క అధ్యాయం 19వ అధ్యాయం కూడా చూస్తే 19వ అధ్యాయంలో కూడా చూస్తే ఏంటంటే ఇక్కడ ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి
నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని అనను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అని చెప్పండి. ఏమైనా దేవుని సేవకులారా, మరి ఇక్కడ అబ్రహాం ఏం చేసిందంటే, ఇప్పుడు 3 మానికల పిండి పిసికి అప్పములు అని చెప్పి భార్య చెప్పిండు. నేను మందకెళ్ళి ఒక లేత దూడని తెచ్చి వధించి వారికి ఆతిథ్యం ఇస్తానని చెప్పి అక్కడ అబ్రహాం అంటున్నాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర ఉన్నటువంటి లోతు ఏం చేసిండు, అప్పములు కాల్చి ఏంటంటే పొంగని వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం. పొంగని రొట్టెలు చూడండి. కానేమో అబ్రాహాము లేత దూడని తెచ్చి రొట్టెలు చేసి తినబెట్టిండు. ఇక్కడ ఈ వ్యక్తి లోతు ఏం చేసిండు, ఇక్కడ కాల్చబడిన అప్పములు తెచ్చి తినబెట్టిండు. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి 13వ అధ్యాయం కాడికి వస్తే, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రాము వెండి బంగారములు గలవాడు బహు ధనవంతుడైండు. అదే కింది వచనం 5వ వచనం చూస్తే, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక లోతుకు ప్లస్ అబ్రాహాముకు సమానమైన, ఒక రెక్క చెప్పాలంటే ఇద్దరు బీదవాళ్ళు గారు, ఒకరు ధనవంతుడు ఒకరు బీదవాడు అనడానికి లేదు, ఇద్దరు సమానమైన రేంజ్ లో ఉన్నారు. అయితే అబ్రాహాం ఏం చేసిందంటే లేత దూడని తెచ్చి వారికి వడ్డించి ఆతిథ్యం ఇచ్చు. లోతు ఏం చేసిండు, కాల్చబడిన అప్పములు తినబెట్టిండు. ఈ 2 వ్యత్యాసాలు చూస్తే ప్రియమైన దేవుని సేవకులారా, అందరం బట్టి చూస్తే ఆతిథ్యము చేయ మరువకొడి అనే మాటను బట్టి చూస్తే, ఆ ఆతిథ్యము చేసినందుకు అబ్రహాము పేరు సార్థకమైపోయింది. ఆయన విశ్వాసులకు తండ్రి అయిండు, మూల పురుషుడైండు. కానీ ఈ లోతు ఏం చేసిండు, కాల్చబడిన అప్పములు వారికి ఇచ్చిండు. దాంట్లో ఏమన్నా ఆశీర్వాదం ఉందే? కాల్చబడిన ఇద్దరు ధనవంతులే. ఒక రేంజ్ లేదనంటే ఇద్దరు కూడా ఉన్నవారే. ఆయనకు బంగారం వెండి పశువులు అని ఉండే, ఈయన కూడా అంతే ఉండే సమానంగా. కానీ ఆతిథ్యం ఇచ్చుటలో తేడా ఉంది. అయితే అబ్రహాము పేరు ఇప్పటి వరకు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు చాలిన దేవా అని చెప్పి పాట రూపంగా కడుతున్నాడు. కానీ లోతు విషయంలో ఎక్కడైనా కనిపిస్తున్నదా? లేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన పరుడు కాదు. ఆయన వాక్యం పట్ల, దేవుని పట్ల ఎంతో ఆసక్తి గలవాడు. ఎవరు? అబ్రహాం. కానీ ఈ లోతు ప్రార్థన విషయంలోను విశ్వాస విషయంలోను ఏమాత్రము తావలేదు. మరి నా జీవితంలో అబ్రహాం వలె ఉన్నామా ఆతిథ్యం ఇచ్చుటలో, లేక లోతు వలె ఉన్నామా? అక్కడ ముందుగా మనం చదవబడిన వాక్యాలు వస్తే, ఒక బాలుడు తన తల్లి క్యారేజ్ బాక్స్ గా ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క ప్రభువుకి ఇచ్చినప్పుడు, అది ఆశీర్వదించబడినప్పుడు 5,000 మందికి 12 గంపలు మిగిలినట్లు చూస్తున్నాం. ఆ సారెపాత విధవరాలు కూడా బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉన్నప్పుడు ఆమె సంకోచించకుండా, సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా, మరి ఆ యొక్క దాసునికి అనగా ఆ ఎలీషా ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆమె ఆశీర్వదించబడింది. మన నిజ జీవితాన్ని కూడా సేవకులమైన మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా, ఆశీర్వదించే వారేమన్నా? కొందరు ఏం చేస్తారంటే వారి మాటలు తేనె తొలుకులంట. అంటే మాటలు అంత మాధుర్యమే ఏడుస్తారు, కానీ పెట్టేది లేదు. కానీ ఇంకో మాట చూస్తే ఏమన్నదంటే, ఇచ్చేవాడు ఇయ్యక మానడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడనంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును. ఎందుకొరకే ఆయన ఇచ్చేవాడు. ఎవరు? ప్రభువైన యేసు ఇచ్చేవాడు. ఇస్తుంటే తరుగుతుంటది. కానీ ఇయ్యకుండా అట్లా పెట్టుకుంటే అంటే ముక్కిపోతుంది, పాడైపోతుంది. ఉన్న పాటనే స్థలం తరిగి వెనకడికి ధనాన్ని దాచి భూమిని పెడితే ఉన్న కాడిని తావు తప్పినమంట పెద్దలు అంటారు. అదే రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే వాని ఇంట్లో ఏదో జబ్బో ఏదో చేస్తాడు, ఆ ద్రవ్యాన్ని కదిలిపిస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇయ్యండి, ఇవ్వబడదు. ఇచ్చేవాడు ఇయ్యక మానడు,
మీరు ఇయ్యండి. సేవకులక, బీదలక, దరిద్రులక, అంగహీనులక, అంగవైకల్యం గల వారిక మీరు ఇయ్యండి. ఇచ్చేటోని నేను. మీరు ఎందుకు సనుగుతారు? సనుగు కొనకుండా గునుగు కొనకుండా ఇయ్యండి. ఇచ్చేవాడు నేను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని సేవకుల మరి ఉదయకాలం మరి నా జీవితంలో మరి ఎలాంటి వారిగా ఉన్నాం? ఇతరులను ప్రేమిస్తున్నామా లేక ఇతరుల్ని ద్వేషిస్తున్నామా? మన దగ్గర ఉండి కూడా ఆనాడు లోతు కాల్చబడిన అప్పములు పెట్టిండు. అబ్రహాం అయితే మరి లేత దూడను మందకెళ్ళి లేత దూడను తెచ్చి పని వానికి అప్పచెప్పిండు, వాడిని సిద్ధపరచమని చెప్పి. మరి ఈ రెండిట్లు మరి నీవెవరు? అబ్రహామువా లేక లోతువా? మరి ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని చెప్పి అంటాం. మరి ఇచ్చిన సమయం అయిపోయింది. మరి చదవబడిన వాక్యాన్ని మరి చెప్పబడిన వాక్యం దేవుడు దీవించును గాక. మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.